అధిక వడ్డీలు ఆత్మహత్యలు అనే అంశం మీద ఈరోజు చర్చా వేదిక నిర్వహించడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, అదేవిధంగా మేధావులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాధితులు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని మాకు తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు వడ్డీ వ్యాపారం తప్పని మేము చెప్పడం లేదు, కానీ వడ్డీ వ్యాపారం కూడా రిజిస్టర్ చేసుకొని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రిజిస్టర్ చేసి మీరు వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు. కానీ అవసరం అయిందని ఏదో ఆసుపత్రి విషయమో, పెళ్లి విషయమో, కొడుకు చదువు కోసమో, లేకపోతే రైతులు ఏదైనా పంట కోసమో డబ్బులు తీసుకుంటే దానిలోకి అధిక వడ్డీలేసి దానిని అవి తీరకోకుండా అసలు ఇచ్చినా కూడా అట్లా అసలు కంటే వడ్డీనే పెంచుకుంటా పోతూ ఆ ఇన్ టైంలో ఈ లేని పక్షంలో వాళ్ళకి కొద్ది కూడా ఎక్స్క్యూజ్ చేయకోకుండా వాళ్ళ యొక్క మహిళల్ని ఇళ్ల దగ్గరికి వెళ్ళి అవమానపరచడము, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కాల్మని కాలకేయులు అనంతపురం నగరంలోనే కాదు, జిల్లాలో చాలా విజృంభించిన ఒక పెద్ద మాఫియాగా తయారైనారు. వీళ్ళకి ప్రజలంటే కానీ, ప్రభుత్వం అంటే కానీ, రాజకీయ నాయకులు అంటే కానీ, ప్రజా సంఘాలంటే కానీ, మీడియా అంటే కానీ ఎవరన్నా కూడా భయం లేదు. ఎందుకు మా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పే అహంకారంతో వీళ్ళు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక 10,000 రూపాయల డబ్బుకి వారానికి 10 రూపాయల వడ్డీ ప్రకారం వేసుకుంటే అది 2.5 నెలల్లో డబుల్ అవుతుంది. కానీ ఇదంతా చట్ట వ్యతిరేక చర్య. కొంతమంది వారం వడ్డీ, కొంతమంది 10 రూపాయలు, 20 రూపాయలు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అందరికీ తెలుసు, ప్రజలందరికీ, రాజకీయ నాయకులకు చాలా మందికి తెలిసినా కూడా మాకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. బాధితులు ఎవరైనా కానీ మమ్మల్ని సంప్రదిస్తే మేము ప్రభుత్వానికి ఈ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ప్రభుత్వము, పోలీసు దృష్టికి తీసుకొని వెళ్ళి మీకు న్యాయం చేస్తాము. ఎటువంటి పరిస్థితిలో కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ అవసరమై వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, మాకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళ పరిస్థితి ఏమి అని కూడా కొంతమంది ప్రశ్నించడం జరుగుతూ ఉంది. డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ ఫర్మ్ ద్వారా రిజిస్టర్ చేసుకొని న్యాయసమ్మతమైన వడ్డీ మీరు వ్యాపారం చేస్తే ఎవరు మీకు డబ్బులు ఎగరగొట్టరు. ఒకవేళ ఎగ్గొచ్చినా కూడా మీకు చట్టపరంగా, న్యాయపరంగా మీకు డబ్బులు వస్తాయి. అంతేగాని అక్రమంగా మీరు ఏమాత్రం రిజిస్టర్ లేకోకుండా అన్యాయంగా అధిక వడ్డీలు వసూలు చేస్తే సహించేది లేదు. బాధితుల పక్షాన ఉంటాము, ప్రభుత్వానికి తెలియజేస్తాము, పోలీసులకు తెలియజేస్తాము. చట్టపరంగా వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వం శిక్షించాలో ఆ విధంగా శిక్షించే విధంగా మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తాం.